ఈ మూవీకి డ్యూడ్ అని కాకుండా త్యాగరాజు, త్యాగానికి మారు పేరు అని పెట్టుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హీరోనే సాక్రిఫైసెస్ చేస్తూ వెళ్తుంటాడు. ఆయనే సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుని కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు తప్ప వేరే వాళ్ళెవరు ఆయన కోసం ఆలోచిస్తున్నట్టుగా అనిపించదు. అంతెందుకు ఆయనే ఆయన కోసం ఆలోచిస్తున్నట్టుగా అనిపించదు. మరి మనమైనా ఆలోచించాలి కదా. సో ఈ త్యాగాలు చేసే డ్యూడ్ గురించి మాట్లాడుకుందామా. డ్యూడ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. ఫస్ట్లీ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడతాను. మ్యూజిక్ బై సాయి అభ్యాంకర్. ఆయన మూవీ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. లవ్ స్టోరీ అంటేనే ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేసేదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ డ్యూడ్ మూవీలో సాయి గారు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మామూలు సీన్ ని కూడా చాలా ఇంపాక్ట్ సీన్ గా పీక్ కి తీసుకెళ్లారు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్. ప్రదీప్ రంగనాథన్ గారు ఆయన ఎక్స్ప్రెషన్స్, స్టైల్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఆయన. ఎస్పెషలీ బాత్రూమ్ లో ఆయన బ్రేక్అవుట్ అయ్యే సీన్ ఒకటి ఉంటది, నిజంగా బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. మమితా బైజు గారు ప్రేమలు సినిమాలో ఆవిడ్ని చూసినప్పుడే ఒక మంచి హీరోయిన్ అనేసి అనుకున్నాను. ఈ మూవీలో కూడా ఆవిడ రోల్ ఆవిడ చాలా బాగా చేశారు. నెక్స్ట్ శరత్ కుమార్ గారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనది ఇలాంటి రోల్ అని చెప్పేసి మూవీలో. నిజంగా అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్. సో ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. రోహిణి గారి రోల్ కూడా బాగుంది. అండ్ హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది, ఆయన పేరు నాకు తెలీదు. ఆయన చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. హీరోయిన్ కి రియలైజేషన్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటది ఈ ఫ్రెండ్ ద్వారానే. ఆ సీన్ బాగుంది, అందులో ఈయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక అమ్మాయి ఫీలింగ్స్ గురించి అండ్ ఆనర్ కిల్లింగ్స్ గురించి ప్రదీప్ గారు చెప్పే డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అదే కాకుండా ఈ మూవీలో మూవ్ ఆన్ అవ్వడం గురించి బాగా చూపించారంటే ఒక సిచ్యువేషన్ జరిగిపోయాక దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్ లో అనేది బాగా చూపించారు. సో ఇవి మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ నెగిటివ్స్ అని కూడా నేను చెప్పను. బేసికలీ స్టోరీ లైన్ చాలా సింపుల్ అండ్ వాళ్ళు ఏదైతే స్టోరీ లైన్ అనుకున్నారో డైరెక్టర్ దాన్ని అలాగే తీసుకెళ్లారు. పెద్ద ట్విస్ట్లు ఉండవు, ఇంకా ఏమి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండవు. అలా ఒక ఫ్లాట్ నెరేషన్ తో అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతా కూడా. మనం ఏదో రియల్ లైఫ్ లోనే ఒకరి స్టోరీ చూస్తున్నట్టుగా సీన్ ఆఫ్టర్ సీన్ అలా వెళ్ళిపోతూ ఉంటుందే తప్ప పెద్ద ఎక్సైట్ అయ్యేవి కానీ లేదా సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్ కానీ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పెద్దగా ఏమీ కనిపించావు. సో నెరేషన్ అంతా చాలా ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నాకు నిజంగా నీరసం వచ్చింది. ఇంకా చూస్తున్నాను ఈయన రియలైజ్ అయిపోయారు, సో ఇంకా అయిపోతుంది మూవీ అనేసి అనిపించింది అనమాట. సో వెరీ ప్రెడిక్టబుల్. మనం ఆర్యా సినిమా చూసాం కదా, అందులో హీరోయిన్ ఒకవేళ సెకండ్ హీరోని నిజంగా ట్రూగా లవ్ చేసి దానికి ఆ మూవీకి ఆనర్ కిల్లింగ్స్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేస్తే అదే డ్యూడ్ సినిమా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి బంగారం మూవీ చూసుకున్నా కూడా అందులో కూడా కొంచెం సిమిలర్ స్టోరీ లైన్. సో ఈ స్టోరీ కొత్తదేం కాదు, అట్ ద సేమ్ టైం ప్రెడిక్టబుల్ కూడా. బట్ స్టోరీ కొత్తగా ఉండాలి అనేసి నేను చెప్పట్లేదు. బట్ ఉన్న స్టోరీని నెరేషన్ తో కొంచెం డిఫరెంట్ గా ఎక్సైటింగ్ గా తీసుంటే బాగుండేది అనేసి మాత్రం అనిపించింది. మొన్న రీసెంట్ గా కే ర్యాంప్ మూవీని తీసుకోండి, అలాంటి స్టోరీ లైన్ తో ప్రీవియస్ గా మూవీస్ వచ్చాయి అండ్ అది కూడా ప్రెడిక్టబుల్. బట్ ఆ మూవీ స్క్రీన్ ప్లే దాని నెరేషన్ తో దాన్ని చాలా ఎంటర్టైనింగ్ గా ఇంట్రెస్టింగ్ గా తీశారు. సో ఈ డ్యూడ్ మూవీలో అయితే ఆ పరంగా నాకు కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది. నేను యాక్చువల్లీ ఒక రాజా రాణి మూవీ రేంజ్ లో ఊహించుకున్నాను. క్లైమాక్స్ ఎలా ఉన్నప్పటికీ, ఎండింగ్ ఎలా జరిగినప్పటికీ ఒక మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ చూపిస్తుందేమో అనేసి అనుకున్నాను. కొన్ని పార్ట్స్ లో నిజంగానే మంచిగా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. బట్ నెరేషన్ అనేది చాలా ప్లెయిన్ గా, చాలా నథింగ్ గ్రేట్ అనేసి అనిపించింది. సో ఇది డ్యూడ్ మూవీ. నాకు ఇలా అనిపించింది. ఎక్సెప్ట్ మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, నథింగ్ రియలీ స్పెషల్ అబౌట్ దిస్ ఫిల్మ్ అనేసి నాకు అనిపించింది. దివాళీ రిలీజెస్ లో నేను ఈ 2 మూవీస్ అయితే చూసాను, ఒకటి కే ర్యాంప్ అండ్ డ్యూడ్. ఈ రెండిట్లో అయితే నాకు కే ర్యాంప్ మూవీ పర్సనల్ గా నచ్చింది. సో దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ డ్యూడ్ మూవీ. కే ర్యాంప్ మూవీ కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, నా ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఈ మూవీ కనుక మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.